శ్రీ వరలక్ష్మి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. పూర్వం నృత పౌరాణికుడు సౌనికాది మహామునులు మొదలగు మహర్షులను చూసి ఇట్లనును: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన దానిని చెప్పిదును వినుడు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మణికన్నిత చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము చేయుట వలన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌరాదులను కలిగి సుఖంగా నుందురో అట్టి వ్రతమును ఆనతీయవలను అనగా ఆ పరమేశ్వరుడు ఇట్లనును: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌరాది సంపత్తులు కలుగు చేసేటి వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణముకు ముందుగా వచ్చేటి శుక్రవారము నాడు చేయవలను అనగా పార్వతీదేవి ఇట్లనును: ఓ లోక ఆరాధ్య, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చెయ్యవలను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలను? పూర్వం ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడెను? దీని గురించి వివరముగా తెలపవలను అని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, మగధ దేశమున కుండినం అను ఒక పట్నము కలదు. ఆ పట్నము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు కల ఇళ్లతోడను కూడియుండును. అట్టి పట్నమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి తన పనిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమునే మేల్కుని స్నానము చేసి పుష్పములతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచార్యములు చేసి ఇంటి పనును చేసుకుని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాప్రతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమునందు ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పౌర్ణమికు ముందుగా వచ్చేటు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములను ఇచ్చెదను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును అని, నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషము వలన నీ పాద దర్శనము నాకు కలుగును అని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతరార్థమయ్యెను. చారుమతి తక్షణమే నిద్ర నుండి మేల్కుని ఇంటికి 4 పక్కలను చూసి నేను కలగంటినని ఈ స్వప్న వృత్తాంతమును తన పెనిమిటి, మామగారు మొదలగు వారితో చెప్పగా వారు, ఈ స్వప్నము మిక్కులు ఉత్తమమైనది. శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము తప్పక చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నమును విన్న స్త్రీలును శ్రావణ మాసము ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తూ ఉండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయముచే శ్రావణమాస పౌర్ణమికు ముందుగా వచ్చేటి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయమునే మేల్కుని స్నానము చేసి చిత్ర వస్త్రములను కట్టుకుని చారుమతి గృహమున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనము వేసి దానిపై కొంత బియ్యము పోసి పంచవల్లములచే కలసము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తియుక్తులే పద్మాసనే పద్మాకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుపిత్ర భవ సర్వదా అను శ్లోకముచే జ్ఞాన్య వాహనాది షోడోపచార పూజలు చేసి
9 సూత్రములు గల తోరణమును దక్షిణ హస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజనములను నివేదనము చేసి ప్రదక్షిణలు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చెయ్యగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గలుమని శబ్దము కలుగును. అంత కాళ్లను చూసుకొనగా గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండును. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలుగునవి పరమానందము పొంది కలుగునివని పరమానందము పొంది మరి యొక్క ప్రదర్శనము చేయగా అస్తములందు దగదగ మెరిసేటువంటి నవరత్న ఖనిచితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూచిరి. తరువాత 3వ ప్రదర్శనము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకారులై చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములన్నీయు స్వర్ణమయములే రథగజ తురంగ వాహనములతో నిండియుండును. తరువాత ఈ స్త్రీలను తోడ్కొని గృహములకు పోవుటకు వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బళ్ళు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలబడియుండును. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోత్త ప్రాకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్ప అక్షింతలచే పూజించి 12 కుడుములు వాయనం దానమిచ్చి దక్షిణ తాంబూలములు వసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్షాదులను బంధువుల తోడ ఎల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియుండిన గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో, చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యును. ఆ చారుమతీదేవి వలనే గదా మనకిట్టి మహాభాగ్య సంపదలు కలుగును. చారుమతీదేవిని మిక్కిలు పొగుడుచు తమ తమ ఇళ్లకు పోయిరి. పిదప చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములతో కూడుకుని సుఖంగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చెయ్యవచ్చును. అట్లు చేసిన వారికి సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉందురు. ఈ కథను వినువారులకు, చదువున వారులకు వరలక్ష్మి అనుగ్రహం వలన సకల కార్యములు సిద్ధించును.